నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం. వాహనాలకు నిప్పు రోడ్ల దిగ్బంధం. ఢిల్లీ నోయిడా సరిహద్దులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 20,000 కనీస వేతనం, 8 గంటల పని తదితర డిమాండ్లతో కార్మికుల ఆందోళన. మొత్తానికి నోయిడాలో కూడా కార్మికులు హింసాత్మక ఆందోళనకు పాల్పడ్డారు. కనీస వేతనం 20,000కు పెంపు, 8 గంటల పని తదితర డిమాండ్లతో ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపైకి వందలాదిగా చేరుకున్న కార్మికులు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసరడం, వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు జాతీయ రహదారి 9తో పాటు పలు రోడ్లను దిగ్బంధించారు. దీంతో కీలకమైన ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వాహనదారులపై వాహనాలు కొన్ని గంటల పాటు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించడంతో ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఫేజ్ 2 ఏరియాలో కార్మికులు 2వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఉన్నారు. యోగి గారి పాలన అంతా రామరాజ్యం అన్నారు. మరి ఇక్కడ ఇంత హింసాత్మకమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? కనీస వేతన 20,000 కావాలని యోగి గారి మీద ఆందోళనలు చేస్తున్నారు కార్మికులు. యోగి గారు మోడీ గారి కంటే గొప్ప లీడర్ అని చెప్పుకుంటాను. 20,000 శాలరీ పెంచమని ముందు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగిని పోగొట్టడానికి మనోళ్ళు రాతలు రాస్తా అంటారు రోజు ఫేస్బుక్లో. అటువంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అసలు వీళ్ళ అమాయకుల వెర్రితనమా ఏంది అర్థం కాదు. అక్కడోళ్ళకే పని దొరకక వచ్చి హైదరాబాద్లో షిప్పలు గడుపుకుంటానో, ఆ రాడ్లు ఎత్తుకుంటానో, ఆ మాలు మోసుకుంటానో, ఆ గప్చుప్పులు వేసుకుంటానో బతుకుతాను. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మునగాడు ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో అన్నాడు. గంతటి మునగాడు ఉత్తరప్రదేశ్లో ఉంటే ఇక్కడి గప్షిప్ల కోసం వాడేందుకు వస్తాడు? ఇక్కడ ఓటాల షిప్పలు గడడానికి వాడేందుకు వస్తాడు? లేకపోతే అక్కడనే నోయిడాలో ఇట్లా ఘర్షణ వాతావరణం ఎందుకు ఉంటుంది, హింసా వాతావరణం ఎందుకు ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి మొత్తం మన దేశంలోనే అత్యంత తక్కువ స్థాయి ముఖ్యమంత్రి, ఏ మాత్రం టాలెంట్ లేని ముఖ్యమంత్రి, ఎలాంటి ప్రతిభ లేని ముఖ్యమంత్రి.